హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రైస్ అనేది ముద్దగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. అవేంటో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా అయితే మనం రైస్ అనేది నానపెట్టుకోవాలండి. దీనికోసం అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను 2 కప్స్. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. దాన్ని ముందుగా అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న వాటర్ అనేది వేస్ట్గా పడేయకుండా ఇంట్లో మొక్కలు పెంచుకున్నట్లయితే వాటికి వేసామంటే అవి మంచిగా పెరుగుతాయండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసి ఒక అరగంట సేపు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ అరగంట సేపు రైస్ నానేలోపు మనం ఒక పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం అన్నమాట. అప్పుడు కొంచెం టైం అనేది కలిసి వస్తుంది. సో ఇలా ఎగ్స్ ఒకవైపు పెట్టేసుకుని ఈలోపు ఇంకో సైడ్ ఏమో ఆనియన్స్ అండ్ టమాటాలు ఇవి కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఈ స్టార్ పువ్వు అండ్ బిర్యానీ ఆకు, సాజీరా ఇలా ఇంట్లో ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు, అవన్నీ వేసుకోవాలి. మసాలాలన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది కొంచెం బాగా సాఫ్ట్గా అవ్వాలంటే అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. తర్వాత 2 చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను మధ్యలో కట్ చేసుకొని. అండ్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఫ్రెష్ది అయితే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి, అందుకని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటాను అనమాట. అలాగే అందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటాలు కూడా తొందరగా మగ్గిపోవడం కోసం ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఇన్నిసార్లు సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు లాస్ట్లో కొంచెం చెక్ చేసుకోవాలండి, లేదంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది, అప్పుడు మొత్తం బిర్యానీ అంతా పాడైపోతుంది అనమాట. ఇలా మూత పెట్టుకున్నామంటే ఇంక తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి, దగ్గరుండి కలుపుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందులోనే ఇప్పుడు మీకు కావాల్సిన మసాలాలన్నీ నేనైతే ఇక్కడ ఒక్కొక్క స్పూన్ వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం కారం అండ్ కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపేసి ముందుగా ఉడికించుకున్న గుడ్లేమో తొక్క తీసేసి ఘాట్లు పెట్టుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంతా కూడా బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి. అప్పుడు ఆ మసాలా యొక్క ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట. తర్వాత ఎగ్స్ ఏమో తీసి ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అనమాట. నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అనేది పడుతుందనమాట. మొత్తం ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత అంతా మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే రైస్ని కొంచెంగా అందరూ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. అది రైస్ విరిగిపోకుండా మెల్లగా కొంచెం కలపాలండి. తర్వాత ఆ సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోవాలన్నమాట. రైస్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే సాల్ట్ చూసుకోవాలి, లేదంటే మనకు కరెక్ట్గా అనేది తెలియదు మెజర్మెంట్ అనేది. సో తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. కావాలనుకుంటే మీరు ఈ టైంలోనే మన ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసినవే కాబట్టి నేను అప్పుడే యాడ్ చేయడం లేదనమాట. మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలండి. తర్వాత ఇగోండి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించామంటే ఆ ఫ్లేవర్కి ఎగ్స్ కూడా మొత్తం మసాలా అంతా పడుతుంది. అండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండానే 15 గంట సేపు అలానే వదిలేయాలండి. అప్పుడే మొత్తం బాగా ఏమంటారు బాగుంటుందన్నమాట. టేస్ట్ అంతా కూడా మూత తీయకూడదు 15 గంట సేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. సో 15 గంట తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను, చూసారే స్మెల్ అంతే ఎంత బాగా వస్తుందో. రైస్ కూడా పొడి పొడిగా ఉంది, అస్సలు ముద్దవ్వలేదు, చూస్తున్నారు కదా. టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.